అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో బీఆర్ఎస్ పార్టీపై ఘాటుగా స్పందించారు. మరి ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ పార్టీ అలయన్స్ గా ముందుకు పోవాలని చెప్పి అనుకున్న నేపథ్యంలో దీనిపై స్పందించడానికి కాకతీయ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శేషు గారు ఉన్నారు. శేషు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శేషు గారు, బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ రెండు అలయన్స్ గా ముందుకు పోతున్నాయి. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ మీద ఘాటుగా స్పందించారు. మరి ఇప్పుడేమో పార్లమెంట్ ఎన్నికల్లో చట్టాపట్టాలు వేసుకుని పొత్తుగా ముందుకు పోతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? 2024 18వ లోక్సభకు జరగబోయేటటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఒక అనూహ్యమైనటువంటి పరిణామం జరిగిందనే చెప్పాలి. మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక దశాబ్దం పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, తర్వాత జాతీయ పార్టీ అయినటువంటి బీఎస్పీ రెండు కూడా కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఒక తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ కలిసి పోటీ చేయబోతున్నాయనేటటువంటి ఒక సంయుక్తమైనటువంటి ప్రెస్ మీట్ లో అటు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు గారు, ఇటు బీఎస్పీ అధినేత అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రకటించడం జరిగింది. రెండు పార్టీల మధ్య పొత్తుతోటే రాబోయేటటువంటి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే 2018 నుంచి 2023 వరకు రెండోసారి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత పెద్ద ఎత్తున ఆ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన పెద్ద ఎత్తున పోరాడారు. అనేక సందర్భాలలో పబ్లిక్ మీటింగ్లలో కూడా చెప్పింది ఏంటి అంటే ఏనుగునెక్కి ప్రగతి భవన్ కి మేము వెళతాము అనేటటువంటి ఒక సీరియస్ కామెంట్ ను కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నిత్యం పోరాడినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తరచూ ప్రశ్నించారు. యువకుల పక్షాన, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన అండగా నిలబడినటువంటి పోరాట చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉన్నటువంటి సందర్భంలో రాజకీయంగా ఒక అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి వరకు విమర్శించినటువంటి ప్రభుత్వాన్ని, పార్టీని నేడు మళ్ళా అదే పార్టీతోటి రాజకీయ అవసరాల కోసం, రాజకీయ అవకాశాల కోసం ఎన్నికల్లో పోటీ చేయడానికి పొత్తు పెట్టుకోవడంతో ప్రజలు లేకపోతే ఏ వర్గాల కోసం అయితే పోరాడారో ఆ వర్గాలు ఆహ్వానించేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి ఒక చర్చ, ప్రశ్నలు జరుగుతున్నాయి. బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది? బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు రాజకీయంగా రెండు పార్టీలకు ఉపయోగపడుతుందా? రేపటి ఎన్నికల్లో ఇద్దరు కలిసినటువంటి సందర్భంలో మెజార్టీ లోక్సభ స్థానాలను గెలవగలుగుతారంటే ఈ పొత్తునైతే ప్రజలు ఆహ్వానిస్తున్నట్లుగా కనిపించటం లేదు. పొత్తు పట్ల అనేక వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతుంది. పొత్తు పట్ల అసంతృప్తి కూడా వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో రాజకీయంగా రెండు పార్టీలకి ఏ విధంగా కలిసి వస్తుంది అనేటటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే మరీ ముఖ్యంగా 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ శాతము 38%, 39% ఓట్లు, 37% ఓట్లు వస్తే ఇటు బీఎస్పీకి 1.37% మాత్రమే ఓట్లు వచ్చాయి. కాబట్టి మళ్ళా ఈ 1.37% ఓట్లు పూర్తి స్థాయిలో వస్తాయా అనేటటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ 90 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలలో అటు బీఆర్ఎస్ పార్టీ వలసలతోటి వీక్ అయినట్లుగా మనకు కనపడుతుంది. అనేక మంది ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు పార్టీ మారినటువంటి సందర్భంలో దరిదాపు బీఆర్ఎస్ పార్టీ 7 నుంచి 8% ఓట్లను కోల్పోయినట్లుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా బీఎస్పీ సాధించినటువంటి 1.37% ఓట్లను ఎంత మేరకు నిలబెట్టుకోగలుగుతుంది? బీఎస్పీ గత శాసనసభ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోటీ చేసినటువంటి సిర్పూర్ కాకాజీ నగర్ లో 43,000 పైచిలకు ఓట్లు, 44,000 ఓట్లు సాధించారు. అదేవిధంగా పటాన్చెరు నియోజకవర్గంలో నీలం మధు 44,000 ఓట్లు సాధించారు. అదేవిధంగా పెద్దపల్లిలో దాషర్ ఉషా 10,000 ఓట్లు పైచిలకు సాధించినటువంటి సందర్భం ఉంది. సూర్యాపేట నియోజకవర్గంలో కొట్టె జానయ్య 13,000 ఓట్లు సాధించినటువంటి సందర్భం ఉంది. అయితే అత్యధిక ఓట్లు సాధించినటువంటి 44,000 పైచిలకు ఓట్లు సాధించినటువంటి నీలం మధు కూడా బీఎస్పీ పార్టీ నుంచి వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినటువంటి సందర్భం. మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సిద్దపడుతున్నటువంటి సందర్భంలో బీఎస్పీ అటు బీఆర్ఎస్ ఇద్దరు కూడా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటింగ్ శాతాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాయి.